గ్యాంగ్ లీడర్ అనుకుంటున్నాడు. గాడిద కొడక ఎప్పటి నుంచో ఈ రౌడీ చేస్తలో ఆగుళ్ళు తగలకడాలు మన ఫ్రెండ్స్ పనికి మన పనులు లక్షలు డొనేషన్లు ఇచ్చి కాలేజీలో చేర్పించింది ఇందుకేనట. ఆ బార్ మీదకు మనుషులు పంపించి నేనే అన్నగా తన్ని తెరిచిన మానేసి వీడిని వెనకేసుకొస్తున్నావు. వీడిని ఆగు నాన్న. బార్ దగ్గర పెట్టమని భాషను పంపించి నేను కావాలంటే అడుగు. ఆ టైంకి వీడు అక్కడ తగలడ్డాడు అంతే. అక్కడే చేసిన నిర్వాకం చాలు. బుద్ధిగా ఫారెన్ వెళ్ళి చదువుకుంటావో లేక ఇక్కడే ఉండి బిజినెస్ చూసుకుంటావో వారం రోజుల్లో తేల్చి చెప్పు. లేదు ఇలాగే తోకాడిచ్చావో వాళ్ళు చేతులు విరగొట్టి మూల పడేస్తాను. ఏమనుకుంటున్నావు? అద నాన్న. నాన్న ఆడ తగలబెట్టడానికి నేను తగలబెట్టడానికి తేడా ఏంటి? ఏం కుశాలా మళ్ళీ నా ముందు వాడు గిడు అన్నావంటే పళ్ళు రాలగొడతాను రా. అయ్యతమ్మా నువ్వు పదనాన్న. నువ్వు వదలరా. వీడు ఆలోచించేస్తాడు, నువ్వు ఆవేశంతో చేస్తావు. అదేరా తేడా. ఇరుగుళ్ళు చాలు. రేపటి నుంచి రెస్టారెంట్లో అకౌంట్ చూసుకోమను. బుద్ధొస్తుంది గాడిద కొడుకు. విషయం ఎంత రొంపు కాకముందే నాకు ఫోన్ చేసి ఉండొచ్చు కదరా. ఓ పక్కన ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి, అందుకే ఆయన టెన్షన్లో ఉన్నారు. మందు కొంపు కింద దాకా కొడుతుంది. ముందెళ్ళి స్నానం చెయ్యి. అన్నం పెట్టిన చేతులు మెత్తగా ఉన్నాయని కొరిగితే అదే చేతులు పీకలు కూడా బిసుగుతాయి నాయుడు. నన్ను రాజకీయంగా మట్టి గుడపడమే కాకుండా నా తమ్ముడి జీవితాన్ని బూడిద చేసిన నీ మీద అసంతృప్తి నశాలానికి రేగింది. ఈ దఫా నా ఆస్తంతా అడ్డేస్తా. నీ వల్ల అయితే పార్టీ టిక్కెట్ తెచ్చుకో చూద్దాం. ఇలాంటి నక్కలు పక్కన ఉండేదానికన్నా ఎదురుగా ఉంటాం మంచిది నాన్న. పోయిన ఎలక్షన్లో చూసావు కదా, మనతో ఉండే గోతులు తవ్వాడు. నా ఆలోచన బఫూన్ గడ్ గురించి కాదురా, ఇంట్లో పెరుగుతున్న క్యాన్సర్ గురించి. నిన్ను నన్ను చూస్తూ చిన్నా కూడా ఇంకో లీడర్ కావాలని బుసలు కొడుతున్నాడు. రాజకీయ నాయకుడికి పుట్టిన ప్రతాడు ఆ ఊహతోనే పెరుగుతాడు. చుట్టూ నలుగురు భజనగాళ్లు చేరగానే తమకు తామే లీడర్లు అనుకుంటారు. ఈ ఇంట్లో ఇంకో లీడర్ అంటూ ఉంటే అది నువ్వే కావాలి. నాయకత్వం నీకు పుట్టుకతో వచ్చిన లక్షణం, వాడి లక్షణాలు వేరు. పార్టీ యువతకు నమస్కారం. ఈరోజు మనం ఈ స్టార్ హోటల్లో కలుసుకోవడానికి కట్ 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 చేస్తుంది చెక్కగాడిలాగుందండి. పర్లేదురా, మగ వేషంలో ఉన్న ఆడపడుచునే ఆడవాళ్ళందరూ ఓట్లేస్తారులే. అయితే సరే, కానీ భాష మటుకు ఇచ్చే ఫాదర్ లా ఉంది. అది మార్చుకుని ఇంకో టేకేసుకుందాం బావా. రెడీ యాక్షన్. సభకు నమస్కారం. సోదర సోదరీమణులారా, పార్టీకి మూలాధారమైన యువతి యువకులారా. నెక్స్ట్ తొడగొడతావేంది? మహేసభ డైలాగుల్లో ఉన్నాయి. అట్ట ఓ నీలుగుతుంటే ఎట్రాసినంత బొజ్జ మీదకి పోతుందండి. వారిని అమ్మ బడవల్లారా, ఎట్ట చెప్పినా ఎక్కుతారేంట్రా? అసలు ఈ టెన్షన్ పెట్టడమే గాని ఆ పార్టీ కార్యకర్తలు వచ్చారా లేదా? వాళ్ళందరూ ఎప్పుడో వచ్చారులే, లాన్ లో టిఫిన్ చేస్తున్నారు. తింటారు. ఇలా భోజనాలు పెట్టాం కదరా, భోజనాలకు వచ్చిన దాకా ఆ టిఫిన్లు చేస్తానే ఉంటారా? పిలవట్రా వాళ్ళని. నల్ల తోలు గాపల్లో కంగిరెద్దులో కావిడెద్దులో ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటంటే, మన నియోజకవర్గ నాయకత్వంలో ఎంతో మార్పు రావాల్సి ఉంది. మన పార్టీ మళ్ళీ తలెత్తుకుని తిరగాలంటే ఎన్నికల్లో మళ్ళీ గెలిచి మళ్ళీ మన పార్టీ ప్రతిష్ట పెంపొందించాలంటే అందరూ ముక్త కంఠంతో యో
ముందు పోసి పెట్టండియా. ఆయన పసందంతో పాటు ఈ పనులు కూడా సరిపోతాయి కదా. ఏమంటావు సోంబాబా? కదలకుండా ఉండడానికి ఈయనేమన్నా ఎన్టీఆరా మెగాస్టారా? వాళ్ళు చెప్పావు సోంబాబు, ఆ పని ఏదో మనమే చేసుకుంటే పోలా. సరే కానీ ఏంట్రా, మీరు పెసండి ఒళ్ళంతా చెవులే మాకు. అసలే బాలయ్య బాబు సినిమా రిలీజింగ్, మ్యాట్నీకి టైం అవుతుంది. అట్లాగే మాట్లాడతారు బావా. మ్యాట్ని మొదలెట్టే లోపు పాయింట్కి వచ్చాయి. మిత్రులారా, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇవన్నీ చేసినా కూడా ఈ పార్టీ నాకేం చేసిందని చెప్పేసి బల్ల గుద్ది మరీ మిమ్మల్ని అడుగుతున్నాను. మెల్లంగా కుదువయ్యావు, బాటిల్ పగులుతాయి. పగిలిపోతే ఇంకొకటి తెప్పిస్తా లేరా? నువ్వు తిను. బంగారు బావా, చదివిన బొంకురామాయణం చాలు గాని ఇంత మమ్మల్ని ఏం చేయమంటావు చెప్పు. మా బావకు సీటు కావాలని మీరంతా ధర్నా చేయాలి. ఏంద్రా బకరగళ్ళ కనిపిస్తున్నావా? ఓ పూట తిండేట్టుగానే మన చాచి నమ్ముకునేంత చీప్గా కనిపిస్తున్నావా? ఏంటి నీ ఉద్దేశం? అండర్స్టాండ్ చేస్తున్నారు కానీ మ్యాట్ని టైం అవుతుంది, బయలుదేరు సోంబాబా. ప్రపోజల్ పెట్టే ముందు వాళ్ళు దగ్గర పెట్టుకొని ఆలోచించండి రై. రాజకీయం చేయాలంటే మనిషిలో ఎలుగన్నా ఉండాలా, చేతిలో ఎన్నన్నా ఉండాలి. ఎలుగు లేదు, ఎన్నా లేదు. పెట్టిన మాంసం కంటే భూమికిలే కనపడుతున్నాయి కదరా. నువ్వు ఉండు బావా, నేను లాక్కొస్తా. ఎంత ఖర్చు పెట్టాక వదిలిపెడతావా ఏంటి? ఇదిగో సోంబాబు అన్నా, సోంబాబు ఆగు ఆగు, నా మాటను. బంగారు బావను అంత తేలిగ్గా తీసేమాకండి. ఆయన పేరులోనే బంగారం ఉంది కదా. మీ అందరి కోసం నిన్ననే 30 టాటా కార్లు ఆర్డర్ ఇచ్చి వచ్చాడు. పిల్ల బీరకాయలాగా మొండి బతుకుతున్నాడు బావ. మొత్తం మూట కట్టుకుపోతాడే ఏందే? పోయే ముందు ఏదో ప్రజాసేవ చేయాలని బావ ఆశ. మంచి మర్యాదలున్నాయి. అదండి సోంబాబు. వీళ్ళేదో మర్యాదస్తుల్లోనే ఉన్నారు, వెళ్ళి చూద్దాం రండి. రండి సోంబాబు. మరి మ్యాట్ని సంగతో పట్టు పాదం లేరా? ఫస్ట్ షో పోదాం అంటారా? రండిరా. ఫస్ట్ షోకి వెళ్తారు కానీ రండి. రే వచ్చి గంట అయిందిరా, ఇంకా గొంతు తడపండి రా బాబు. శివ 4 బేర్లు పట్టుకురా. సార్ ఈరోజు గాంధీ జయంతి సార్. అయితే మందు మాకు బాసు కాదు. ఇవాళ మందు సర్వ్ చేయకూడదని హోటల్ పాలసీ సార్. ఏంటా? రే నేను నచ్చప్పుకుంటా కానీ వేలు పట్టుకురా. ఓ సారీ బుడతలో లేట్ అయిపోయింది. ఇదేంట్రా కేక్ ఎంత పెద్దగా ఉంది? అదే కదరా నా బాధ. అది ఇథియోపియాలో ఈ రోజు పర్సనల్ గెస్ట్ వచ్చినా గానీ లిక్కర్ ఇవ్వకూడదని. కొట్టానంటే ఎన్నిసార్లు చెప్పాలి బే? చెప్తుంటే మళ్ళీ పోయి పట్టుకురా పో. సార్ మేడం ఎలా ఏయ్, మేడం ఎవర్రా? ఎక్స్క్యూజ్ మీ సార్, ప్రాబ్లం ఏంటి? కెన్ యూ ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్? హూ ఆర్ యూ? ఐఎమ్ ద న్యూ మేనేజర్ హియర్. వీ డోంట్ సర్వ్ లిక్కర్ టుడే. మీరు ఇంకో రెస్టారెంట్కి వెళ్ళండి. అవునా? ఎన్నాళ్ళైంది పిల్ల జాయిన్ అయ్యి? 1 week. అంటే ఈ మధ్యలో ఎప్పుడు ఆ ఫోటో ఇంక చూడలేదా? ఇప్పుడు అర్థమైందా నేనేంటో? అండ్ బై ద వే యు ఆర్ ఫైర్డ్. నువ్వే ఇంకో రెస్టారెంట్ చూసుకో. రే చిన్న, అమ్మాయి ఎవరో తెలుసా? తెలీదురా, ఫిగర్ బాగుంది. భాషా కూతురు. వెళ్ళి సారీ చెప్పు. అవచ్చా జార్జ్ బుష్ కూతురు అంటావని ఎక్స్పెక్ట్ చేశాను రా. భాషా కూతురేగా, మరీ అంత బ్యాడ్ అయితే నువ్వు సారీ చెప్పుకో. పక్కన ఫ్రెండ్స్ ఉన్నారుగా, నేను చెప్తే ఇమేజ్ డౌన్ అవుద్ది. ప్లీజ్ ఇటీరా. భోజనానికి కూర్చునే ముందు చుట్టూ చూసి కూర్చోడానికి అర్హత ఉందో లేదో తెలుసుకో. చెప్పిన మాట అర్థం కాలేదా? వడ్డించదు వాడికి. ఆ అమ్మాయికి సారీ చెప్తేనే కంచంలో మెతుకులు. సారీ. నుంచుని భవ్యంగా చెప్పు. సారీ, రెస్టారెంట్లో మీతో మిస్బిహేవ్ చేశాను. మీరు కూర్చోండి, కూర్చోండి. ఈలేస్తే వాలిపోవడానికి, అదిలిస్తే పారిపోవడానికి ఈ నాయుడు జీతం ఇచ్చే కూలి మనుషులు కారు మీరు. రేపటి నుంచి ఆ అమ్మాయి నీ బాస్. వెధవేషాలు లేకుండా హోటల్ మేనేజ్ చేయడం నేర్చుకో. తోక ముడుచుకుని చక్కబడితేనే
ఈ ఇంట్లో స్థానం నీకు. చదువులు నేర్చుకుంటారో లేదో కానీ కాలేజీ తొక్కంగానే సంస్కారం తగలెడతారు గాడితో కొడుకులు. లోకంలో గెలిచేవాడికి ఓడేవాడికి మధ్య గురిగింజంత లౌక్యమే తేడా. ఆస్తి లేని వెధవకి ఎన్ని ఆస్తులున్నా వ్యర్థమే. చిచే నాకు ఈ మంత్ బ్యాంకెట్ బుకింగ్ డీటెయిల్స్ అన్నీ కావాలి. ష్యూర్ మ్యామ్. అసలు ఈ మెనూ డిజైన్ చేసింది ఎవరు? వాళ్ళకి Excuse me. కాల్ చేసి సారీ అండి, ఐ వాజ్ వెరీ రూడ్ టు యూ. ఇదే నా నిజమైన అపాలజీ. ట్రైనింగ్ టేబుల్తో స్టార్ట్ చేయమంటారా? ప్లీజ్ డోంట్ డూ దిస్. సారీ, నా వల్ల తిట్లు తిన్నారు. అయ్యో పర్లేదండి, అలవాటైపోయింది. అయినా పెద్దగా ఏమన్నారండి? ఒక అందమైన అమ్మాయి అడుగుజాడలో నడుస్తూ బిజినెస్ స్టడీ చేయమన్నారు. ఏది కాస్త ఇటు వచ్చి నడుస్తారా? ఫాలో అవుతాను. ప్లీజ్ ఫాలో మీ. పిల్ల నరకస్తున్నారా? రండ్రా, వచ్చాడ్రా మీ అయ్యలకు అయ్యా. ఒక్క టపాకా దెబ్బ కింద పప్పు దిగాలరా రే. నాకు ముందు వెళ్ళి వీధిలో ఉన్న వానర్సలను తీసుకురండి. పోనీ. సరే. దీపావళి ఫెస్టివల్ కాదురా, ఇట్స్ ఎ కార్నివల్. హలో, ఏంటి చుట్టూ ఎన్ని దీపాలున్నా కళ్ళు కనిపించట్లేదా? నీ దీపాల మధ్య నువ్వు మెరుస్తూ ఉంటే కళ్ళు చెదిరే పిల్ల. ఆహాహా, అమ్మాయిల్ని పటాయించడానికి కాళిదాస్ నుంచి కసాయోడి దాకా ఒకే స్టైల్లో మాట్లాడతారా మీరు? నా అందం మీద అంతగా ఆశలు పెట్టుకోవద్దు, దేవదాస్ అయిపోతావు. నెక్స్ట్ మంత్ నన్ను చూడ్డానికి అమెరికా నుంచి తెల్లతోలుతో పుట్టిన తెలుగోడు ఒకడు వస్తున్నాడు. పో, నిన్ను చేసుకునేది ఎవడో చచ్చూరుకుంటాడు. మీ తమ్ముడిని ఎత్తిన ఓ బకెట్ నీళ్లు పోయొదినా, బాగా చెదురునట్టున్నాడు. ఇదేంట్రా షాప్ అంతా తెచ్చి ఇంటి ముందు పడేశావు? ఇన్ని రోజులు అణుచుకున్న చూపంతా ఒక్కసారిగా పారేసుకున్నాడు దొంగ సచ్చినోడు. క్రాకర్స్ ఆర్ వెరీ డేంజరస్ రా. యు గైస్ ఆర్ జస్ట్ పిల్ల నరకాసురాస్. ఎలా కాల్చాలో ఈ పెద్ద నరకాసుర చెప్తాడు, మీరు నెక్స్ట్ ఇయర్ కాల్దరే. కమ్, దిస్ ఈస్ ఆటం బాంబ్, దిస్ ఈస్ లక్ష్మీ బాంబ్, నో ఐటమ్ బాంబ్. దీపావళి మమ్మల్ని వెదవలు చేసి నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావురా. ఉండు నీ పని చెప్తాం. తీసుకోండిరా. అరే ఏందయ్యా ఇది? ఇన్కమ్ ట్యాక్స్ వ్యాపారమా? ఒక్కొక్క సూట్ కేసులో 500 నోట్ల గట్లో 10,000